నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నైతే లేచి ముందు ఇంటి పని అంతా చేసుకున్నాను. అక్కయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి పని అయితే కొంచెం తొందరగానే అయిపోయింది. ఇల్లంతా కూడా మా అక్కయ్య అయితే మాపు పెట్టేసింది. ఇంకా నేనైతే బయట బట్టలు ఉతికేసాను అనమాట. ఏదేమైనా సరే ఇంటి పని ఒకరు చేసేదానికి అలానే ఒకరు సాయం చేసేదానికి చాలా తేడా ఉంది. ఇక్కడేమో మా రేణుని చెట్ల కడిగి అయితే దొండకాయలు కోసుకురమ్మని అయితే పంపించాను. అలానే మరోవైపు రైస్ అయితే కడిగేసి పెట్టాను. అంటే అక్కయ్య వాళ్ళు అందరూ ఉన్నాం కదా, అందుకు ఇంక ఇల్లంతా కూడా మాపు పెట్టినప్పటినే ముగ్గులు అయితే చక్కగా పెట్టేసుకున్నానండి. ఇక్కడేమో ఇంకా మా పొట్టోడైతే నిద్ర లేవలేదు. మిగతా వాళ్ళు అయితే నిద్ర లేచి వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు. పిల్లల్ని కూడా కొంచెం తొందరగానే రెడీ చేస్తున్నాను. మళ్ళీ ఈ పెళ్లి హడావిడిలో పడ్డానంటే ఇంకా తర్వాత పిల్లల్ని కొంచెం ఆలస్యం అయ్యిద్ది రెడీ చేయడానికి అని చెప్పి ముందు వాళ్ళకైతే బ్రష్లు చేపించి స్నానాలు చేసి రెడీ చేపించేసాను. ఈరోజైతే వాకిల్లో ముగ్గు అయితే మా అక్కయ్య పెట్టింది. అండ్ నేను ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, అవి అయితే ఆరబెడుతుంది. నేనేమో ఇంకా స్నానం చేసుకొని అక్కడ ముందు పెళ్లి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. అందుకని ఇంకా వాళ్ళైతే ఇంటి పనులు అది మిగతా చూసుకున్నారు. ఇంకా నేనేమో అయితే బయలుదేరి అక్కడికైతే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళాక తీరా అక్కడ ఏమన్నారంటే వచ్చిన వాళ్ళందరికీ ఉప్మా చేయమని అయితే చెప్పారు. అయితే ఇక్కడ మా చిన్నమ్మ అందరం కూడా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికైతే అవన్నీ తీసుకుని వచ్చి మా ఇంటి దగ్గరే అందరికీ ఉప్మా అయితే చేస్తున్నాము. ఇక్కడేమో మా అక్కయ్య అయితే ఏ సారీ కట్టుకోవాలని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ నేనైతే మరోవైపు రెడీ అవుతున్నాను. అప్పటికే ఇంటి నిండా కూడా చుట్టాలు అయితే వచ్చేసారు. అత్తయ్య వాళ్ళు అంటే అక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కొంచెం రద్దీగా ఉండిద్ది కదా, మా ఇంటి దగ్గర ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇంకా ఇక్కడే వచ్చి అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ మా బుడ్డద ఏమో ఫోన్లో బొమ్మలు పెట్టమని గోల. ఎందుకంటే టీవీలో బాగా బొమ్మలకు అలవాటు పడిపోతున్నారని టీవీ బ్యాలెన్స్ అయితే వేయలేదు. ఇంకా ఫోన్లో అడిగితే అస్సలు పెట్టను ఫోన్లో అయితే, ఎందుకంటే పిల్లలకి అసలు ఎక్కువగా ఫోన్ అనేది అలవాటు చేయకూడదు కదా. ఇంకా అదే నేను చెప్పి ఇక్కడికి మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. రాగానే ముందు ఇక్కడ కాళ్ళకి వచ్చిన పేరెంటల్కి పసుపు పోస్తారు కదా, పసుపు అయితే పోసుకొని ఇంకా తర్వాత ఇప్పుడు కొండకి ఎదురు నడవాలన్నమాట. కొండకి ఎదురు నడిచేటప్పుడు ఊరంతా కూడా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి రమ్మని చెప్పాలి. ఇంకా నేను అందుకోసమని మా అక్కయ్యకి తోడుగా ఉండిద్ది కదని వచ్చాను. నేను వచ్చేసరికి ఇంకా మా అక్కయ్య ఎప్పటికీ టైం అయిపోతుందని ఒక్కొక్క వెళ్ళిపోయిందంట. అయితే ఇక్కడేమో ఇంటి మధ్యలో పొయ్యి పెట్టి పొంగలు వండి నైవేద్యంగా తీస్తారు. ఇక్కడేమో కొండకి ఎదురు నడుస్తున్నారు. బయలుదేరారు అనమాట అందరూ కూడా. ఇంకా అందరూ వచ్చేసారు. కొండకి ఎదురు నడిచేటప్పుడు నీళ్ళు ఆరబోస్తారంటే నాకైతే తెలీదు, అందుకే నేనైతే పోయలేదు. ఇంకా ఇక్కడ మా అక్కయ్య వాళ్ళు అందరూ కూడా అయితే నీళ్ళు ఆరబోస్తున్నారు. ఇక్కడ చూస్తుండగానే మా అక్కయ్యకి అయితే వెంకటేశ్వర స్వామి అయితే వచ్చేసారు. చూసారు కదా, అది ఇప్పుడైతే ధూపం వేస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే అస్సలు కంట్రోల్ చేయలేకపోయారు. అంటే అక్కడ మా పెదనాన్న కొంచెం సేవింగ్ చేసుకున్నారంట. ఇంకా దానికి నాకు మనశ్శాంతి లేదు, ఎందుకు చేసుకున్నావు అని చెప్పి అయితే వచ్చి అడుగుతుంది. అందరూ కూడా ఇంకా తెలియక చేసుకున్నారు, క్షమించి స్వామి అని చెప్పి అయితే అందరూ చెప్పారు. అయినా సరే అస్సలు వెళ్ళటం లేదు. ఇంకా మేమైతే అక్కడే అక్కయ్య దగ్గరే ఉండిపోయాము. మా అక్కయ్య వాళ్ళ పాపకైతే ఫోన్ ఇచ్చి ఇటు అయితే పంపించాను, తనే వీడియోస్ అయితే తీసింది. తర్వాత ఏమో కాసేపు ఉన్నాక మా నాన్నమేమో ఇంకా మీరంతా కూడా అక్కడికి వెళ్ళండిలే, నేను చూసుకుంటాను అని అయితే చెప్పింది. ఇంకా అప్పటికి మా అక్కయ్య కూడా కొంచెం నార్మల్ అయితే మేము అందరం కూడా అక్కడి నుంచి అయితే వచ్చేసాము ఇక్కడికి. అప్పుడు వీళ్ళు సగం దూరం వచ్చారు.
ఆ రోజు ఎండ కూడా విపరీతంగా ఉంది. ఆ ఎండలోని ఇల్లు అయితే కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదంట, కానీ మేమైతే ఇంకా అసలు ఉండలేకపోయాము. కాళ్ళు మామూలుగా మంట పడతలేదు, అందుకనే చెప్పులు వేసుకుని అయితే వచ్చాము. అందరం కూడా వచ్చాము. ఇక్కడ ఏంటంటే ప్రతి గుడి దగ్గరికి పెళ్లి కొడుకు కూడా వెళ్ళాలంట. అదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఓన్లీ పేరెంటాలు మాత్రమే వెళ్తారు, కానీ ఇక్కడ అలా కాదంట. పెళ్లి కొడుకుని కూడా వెళ్తే అన్ని గుడ్లకు కూడా తిప్పుతారు. నెక్స్ట్ ఏమో ఇక్కడ కొంచెం ఊరి చివరికి వస్తాం కదా, అక్కడేమో ఇలా 7 ఇటుకరాళ్ళని అయితే పెట్టి అంటే చాపేసి నెక్స్ట్ వాటి మీద కొత్త దుప్పట్లు వేసి పెళ్లి కొడుకుని అయితే నడిపిస్తారు. అంటే 7 కొండలు నడిచి వచ్చినట్టు అర్థం. అంటే ఏమైనా మొక్కు ఉంటాయి కదా, మొక్కున్న వాళ్ళు అయితే ఇలా చేసుకుంటారు. ఇటు సైడ్ పెళ్ళిళ్ళు చాలా వరకు ఈ కొండకి ఎదురు నడుస్తారు. తర్వాత పెళ్ళి అయ్యాక కొన్ని రోజులకి లేదంటే పెళ్ళైన వెంటనే తిరుపతి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. నేను కూడా ఈ ప్రాసెస్ అంతా చూడడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఇటు సైడ్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి కూడా నాకు తెలియదు, అందుకని ఎక్కువగా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో నేను చూసిందే మీకైతే అలా చెప్తున్నాను. ఇటండి గాయత్రి, గాయత్రి ఇట్రా పేషెంట్. ఇక్కడతోటైతే ఈ కార్యక్రమం అయిపోయినట్టండి. తీసుకొచ్చిన బిందుతోటైతే పానకము అలానే పక్కనేమో నైవేద్యం అనమాట. ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా పానకం కోసం నైవేద్యం పెడతారు. ఇంకా తర్వాత ఏమో ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటి నుంచి మళ్ళీ పూజ సామాన్లన్నీ కూడా తీసుకొని ఊర్లోని రాములవారి గుడి అలానే బొడ్రాయి అంటే మహాలక్ష్మమ్మ తల్లికి, అలానే మాకు ఊరు గ్రామ దేవత ఎద్దలమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తారు. ఇంక ఇంటికి రాకుండా నేరుగా ఒక్కొక్క గుడికి అయితే అలాగే వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే రాములవారి గుడికి వచ్చారు. నెక్స్ట్ ఏమో మహాలక్ష్మమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళారు. నా లాస్ట్లోనేమో ఎద్దలమ్మ తల్లి, చాలా దూరం. ఇంకా మేమైతే గుడి లోపలికి రాలేదు, అక్కడ ఆటో దగ్గరే కూర్చొని అయితే ఉన్నాము. ఎండ మామూలుగా లేదు. ఊర్లో గుళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎద్దలమ్మ కాడికి ఊరి చివరనమాట. చుట్టూ పొలాలతోటి చాలా అందంగా ఉండింది. నేను ఇదివరకు మా ఛానల్లో కూడా ఒకసారి అయితే చూపించాను అమ్మవారిని. గుడికి అయితే చాలా మందే వచ్చారు. ఇంకా వచ్చిన వాళ్ళందరం కూడా సైడ్ అయితే అలా అయితే చెట్టు కింద ఎంత ప్రశాంతంగా ఉందో, ఆ ఎండలోని నడిచి వచ్చి గుడి కింద చాలా హాయిగా ఉంది. కాసేపు అయితే అందరం కూర్చుని వాళ్ళైతే పూజ చేసుకున్నారు. నెక్స్ట్ ఏమో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా కూల్ డ్రింక్స్ అయితే పోస్తారు, ఎందుకంటే బాగా ఎండగా ఉంది. ఇంకా ఇదైతే కామన్ మాకు. ఇలా గుడికి వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్లు పోస్తారు. అలానే ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనాలు కూడా పెడతారు. నాకు ఈ ప్రాసెస్ ఏమీ తెలియక నేను ఇంటి దగ్గరే వండేసాను. ఇంకా తర్వాత ఏమో మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళందరూ కూడా తిడుతున్నారు ఎందుకు వండో తెలియదు అని. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే పెళ్లి కొడుకుని చేస్తున్నారు. నాకు ఈ పెళ్లిలో అంతట్లో కల్లా పెళ్లి కొడుకుని చేసేదే బాగా నచ్చింది. ఎందుకంటే మామూలుగా మాకెళ్ళి అయితే ఒక్కసారి ఇలా అయితే నలుగు పెడతాము అండ్ హల్దీ ఒకటి చేస్తాము, కానీ ఇక్కడ అలా కాదు. హల్దీతో పనే లేకుండా ఐదుగురు ముగ్గురు అలా ఎంతమంది అయినా సరే ఇట్లా ఇంటికి తీసుకుపోయి నలుగైతే పెడతారంట. ఇక్కడే పెళ్లి కొడుకుని చేస్తున్నారు కదా, ఇది ఈ పెళ్లి కొడుకుని చేసేదేమో పెళ్లి కొడుకు తల్లిదండ్రుల కింద అనమాట. సో వాళ్ళ తరపు నుంచి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఇలానే ఇక్కడే 2 సార్లు తర్వాత వాళ్ళ మేనత్త వాళ్ళు కూడా మళ్ళీ చేశారు. అంటే మంచిగా రెడీ చేస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇలా చేస్తారనమాట. సో అలా ఒక 5 సార్లు అయితే ఈరోజు పెళ్లి కొడుకుని చేశారు.
అండ్ ఎక్కడైతే మేము ఫోటోలు అయితే తీసుకున్నాం, కానీ పక్క నుంచేమో మా వదిన ఏం చేసిందంటే నలుగు తీసుకొచ్చి ఇక్కడ వరుస అయిన వాళ్ళకి పోస్తారు కదా, అట్లా తీసుకొచ్చి అయితే ఇంకా నేను అక్కడి నుంచి ఇలా బయటకు వచ్చానా లేదా వెంటనే అసలు కదలనీయకుండా మొత్తం మొహం అంతా నలుగు పూసేసింది. అదిగో చూసారు అక్కడి నుంచి తీసుకొస్తుంది. ముందుగానే మంచి పెద్ద ప్లానింగ్ మీదే ఉన్నారు అందరూ కూడా. ఇంకా మా వారు కూడా పుయ్యండిలే తగ్గేది లేదు అన్నట్టయితే వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇంకా వాళ్ళు ఉంచుతారా, శుభ్రంగా మా వదిన అయితే పూసి పెట్టేసింది. ఇంకా ఇదంతా పోయి నేను కడుక్కుంటే ఇంకా నేను కాకుండా నా చిన్న కూతురికి పెద్ద కూతురికి కూడా పూసేశారు. ఎక్కడైనా సరే పెళ్లి కొడుకుని చేసినప్పుడు నలుగు పెట్టినప్పుడు మంచి ఫన్ ఉండిద్ది. సో ఇలా అనమాట. ఇంకా వరుస వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా అస్సలు చెప్పనక్కర్లేదు. ఇంకా నేనేమో మా వారు అయితే చేస్తున్నారని చెప్పి పూయడానికి వెళ్తేనే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇలా ఒకసేపు అయితే మొత్తం జాతర అయిపోయింది. అందరూ కూడా పొగలకొకలు పూసుకోవటం కానీ సో బాగా అనిపించింది. తర్వాత ఏమో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ నుంచి అయితే పెళ్ళికొడుకుని ఒక్కొక్కరు అంటే పెళ్ళికొడుకుని ఎవరెవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అయితే పెళ్ళికొడుకుని చేస్తారు, లేదంటే బట్టలు మార్చి తీపి పెట్టి పంపిస్తారనమాట. అలానే మరోవైపు అయితే అమ్మాయికి ప్రతానం పంపిస్తారు కదా, అది కూడా సిద్ధం చేస్తారు. సో అదైతే కడుతున్నారు ఇంట్లోనే. ఇంతలో భోజనాలు అయితే అవుతున్నాయి కదా. ఇక్కడేమో మా అన్నయ్యని పెళ్ళికొడుకుని చేసేటప్పుడు అసలు మొహానికి ఏమీ పుయ్యొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఎండకి అసలు ఏమి ఉండట్లేదు, చెమటలు అంతలా పడుతున్నాయి. ఎండ కూడా అసలు గట్టిగా ఉంది కదా. అయినా కనీసం మా కాటుకు కూడా వద్దంటాను. పెళ్లి కొడుకు కదా, ఈ ఒక్కరోజే కాటుక అన్నీ పెట్టుకోవాలి. ఇంకా అవన్నీ తీసాము కొంచెం పైన అలాగే వెయిట్గా మేకప్లా వేద్దామని, కానీ అసలు ఏది వద్దనేసాడు. అయితే కాటుకలా పెట్టి పెళ్లి బొట్టు అయితే పెట్టేసాము. ఇంకా ఇక్కడి నుంచి అంతలా రెడీ చేసామో మళ్ళీ వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసి వాళ్ళ మేనత్తలు కూడా పెళ్లి కొడుకుని అయితే చేశారు. సో అలా అయితే పెళ్లి కొడుకుని రెడీ అవ్వడం, మళ్ళీ వేరే ఒకరి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ అక్కడ పెళ్లి కొడుకుని చేస్తారు. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇంట్లో అయితే ప్రతానం అయితే కడుతున్నారు. ప్రతానం ఇలా కట్టడం అయితే నేను మొదటిసారి చూడటము. ఎందుకంటే మాకెళ్ళి వీడియో చూసారు కదా చెల్లి ప్రధానంది. సో మాకెళ్ళి అలా ఉండిద్ది అనమాట. అన్నీ కూడా మామూలుగానే తీసుకొస్తారు 5 ఆడవాళ్ళు పేరెంట్ వాళ్ళు. కానీ ఇక్కడ అంటే ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు అంటే పెళ్లి కొడుకు వాళ్ళ బాబాయ్ అయితే ఈ ప్రధానం అయితే తీసుకుని అలానే ఒక 5 ఆడవాళ్ళు పేరెంట్ వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళారు. ప్రధానంకి 2 చీరలు పెడతారంట. ఇవి ఆ రోజు తీసుకున్న గుర్తుందా, పెళ్లి చీర మేము ఒకటి చూపించాను కదా, అది వాళ్ళకి నచ్చలేదంట, మార్చేశారు. ఇలా వర్క్ ఉన్నదని చెప్పాను కదండి, వర్క్ ఉన్న చీర అయితే తీసుకున్నారంట. సో అది ఎప్పుడు తీసుకున్నారో మాకు కూడా తెలియదు. ఇప్పుడేమో ఇక్కడ ప్రధానంకి బయలుదేరారు. ఇలా అన్నీ ఒక దుప్పట్లో చుట్టేసి పెళ్లి కొడుకు బాబాయ్ అనమాట. సో మా చిన్న బాబాయ్ అయితే తీసుకుని వాళ్ళ వెళ్ళగానే ఇక్కడి నుంచి అయితే ఒక్కొక్కరు పెళ్లి కొడుకుని చేయడమే. ఈ పెళ్లిలో కల్లా ఎక్కువ టైం కేటాయించేది పెళ్లి కొడుకుని చేయడమేనండి. ఇదేమో మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెళ్లి కొడుకుని చేసేది. అంటే ఆల్రెడీ అంతకు ముందే ఒకరైతే బట్టలు మార్చేశారు. అండ్ ఇంటి దగ్గరే 2 సార్లు అయితే పెళ్లి కొడుకుని చేశారు. ఇది 3వసారి. ఇంకొకరేమో పెళ్లి కొడుకుని చేస్తారంటే అది 4వసారి. 5వసారి ఏమో కాలగోరలు వచ్చింది అన్నారు. సో 5 అలా సరిపోతాయి. నేను కూడా బట్టలు మార్చేద్దాం అనుకున్నాను. ఇక్కడేమో కంకణం పోస్ అంటారు. ఇది పెళ్లి కూతురికి మెడలో ఇప్పుడు పెళ్లి కొడుకు శతమానం అంటే తాలిబొట్టు ఎలా కడతాడో ఈ నల్ల పూసలను కూడా అదే విధంగా కడతారు. ఇక్కడేమో మా చిన్నమ్మ మేమైతే నల్ల పూసలను అయితే గుచ్చుతున్నాము. అయితే ఇలా నల్ల పూసల్లోకి ఆ కంకణం అంటే బంగారు పూసని గుచ్చుతారంట. ఇది గుచ్చిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా లాస్ట్ మా ఇంటి దగ్గర పెళ్లి కొడుకుని చేయడము. అప్పటికి వేరే వాళ్ళ ఇంటి దగ్గరే చేస్తున్నారు. ఇంతలో ఇంటి దగ్గర వాళ్ళు వచ్చేసరికి కొంచెం మొత్తం కూడా ముగ్గేసి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. ఇక్కడేమో మా అక్కయ్య వాళ్ళ పాప లిల్లీ అయితే పూలు కోసుకొచ్చి ఈరోజు మా పిన్ని వాళ్ళు జాజులు అస్సలు కోయలేదు. ఎందుకంటే ఈ పెళ్లి వలన వదిలేస్తారంట. అది మాకు తెలీదు, లేదంటే పొద్దున్నే వెళ్ళి మేము కూడా కోసేవాళ్ళమేమో. ఇంకా అప్పుడు సాయంత్రం వెళ్ళి ఇంకా అక్కయ్య వాళ్ళందరూ కూడా కోసుకొచ్చారు. అవేమో ఇప్పుడు మాలైతే కట్టాలి. ఇంకా ఇంటికాడ మొత్తం కూడా ఒక పూల వ్యాపారంలాగా అయితే అయిపోయింది మాకు. ఒక పక్క మేము పెళ్లి కొడుకుని చేసి ఆడవిడి, మరోవైపు ఏమో అందరూ కూడా చక్కగా పూలు కట్టుకుంటున్నారు. నాకు ఈ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఈ ముగ్గులు ఏవి కూడా అంతగా ఐడియా లేదు కదా. సో అందుకే ఇక్కడ మా చిన్నమ్మ అయితే ముగ్గు అయితే పెడుతుంది. అండ్ పెళ్లి కొడుకు కావాల్సినవన్నీ కూడా నాకు అంటే వాళ్ళే చూసుకున్నారు. నేనేమో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసాను. నాకైతే అస్సలు హుషారు లేదు. ఎందుకంటే ఎండలోని పెళ్లి కొడుకు వెనకాల గుళ్ళకన్నీ తిరిగాం కదా. నాకు ఎండలో తిరిగితే ఊరికనే తలనొప్పి వచ్చేసి వామిటింగ్స్ వచ్చేస్తాయి. ఇంకా బీపీ అయితే లో బీపీ వచ్చేసిద్ది. ఇంకా ఆ రోజు కూడా అదే. అయినా సరే ఓపీ తెచ్చుకొని పెళ్లి కొడుకుని చేసినంత వరకు కూడా మంచిగా గట్టిగానే ఉన్నాను. అప్పటికి ఆల్రెడీ ఒక వామిటింగ్ కూడా అయిపోయింది. సో అయినా సరే కొంచెం మా వారేమో కొంచెం యాక్టివ్గా ఉండు, నెక్స్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తాలని అయితే అన్నారు. సో అందుకే ఇంకైతే కొంచెం ఓపిక అంతా తీసుకొచ్చుకొని కానీ సరదాగా బాగా ఉండాము. ఇక్కడేమో వీళ్ళు పూలు కడుతున్నారు. ఇంకా మా చిన్నమ్మేమో ఒకవైపు ముగ్గు పెడుతుంది. నేనేమో ఇంట్లోనే అక్షంతలు కలపడము, తాంబూలాలు అవన్నీ కూడా తీసుకొచ్చి స్వీట్స్ అన్నీ బయట పెడుతున్నాను. సో అలాగా పెళ్ళికొడుకు వచ్చేసరికి మొత్తం కూడా సిద్ధం చేసి ఈ గ్యాప్లో నేనైతే వెళ్ళి వేరే వాళ్ళ ఇంటికాడ పెళ్ళికొడుకుని చేశారు కదా, అక్కడ పీట్లు కండవ అన్నీ కూడా తీసుకొచ్చిన అనమాట.
తీసుకొస్తే వాటికి కూడా మా చిన్నమ్మ అయితే పసుపు అయితే రాసేసి బొట్లు పెట్టేసింది. మా ఇంటి దగ్గర ఉన్న ప్రశాంతమైన వాతావరణం అయితే వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చేవాళ్ళు పెళ్ళికొడుకు అంటే మా అన్నయ్య వాళ్ళు మేనత్తలు అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఇంకా ఇక్కడే ఉన్నారనమాట. ఎందుకంటే అక్కడ పెళ్లి రద్దీ కదా, ఇంకా అత్తయ్య వాళ్ళందరూ కూడా ఇక్కడే రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడేమో మా బొడ్డోడికి ఒక్కసారి ప్యాకెట్లే కావాలంట. ఈ పిల్లకాయలంతా కూడా అవే అడుగుతున్నారు. అయితే వీళ్ళందరూ మంచం అయితే తీసేసాము. మంచం తీసేసి అందరూ కూడా కాసేపు అక్కడైతే మంచి పైరుగాలు వస్తుంది. సో ప్రశాంతంగా అయితే అక్కడ కూర్చొని పూలు కట్టుకున్నారు అందరూ కూడా. అండ్ మరోవైపు అయితే పెళ్ళికొడుకుని అయితే తీసుకురావడానికి నేనైతే వెళ్ళాను అక్కడికి. సో మా అన్నయ్య వాళ్ళు అంటే ఎంతవరకు వచ్చారని పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మా నాన్నమ్మ దిష్టి తీసి మళ్ళీ వేరే ఒకరి ఇంటికి అయితే వస్తారంట. ఈసారి పారిత మరి ఏం చేయమంట నీలాగా మంచి పదడు ఇంకే రెడీగా సొక్క అయిపోండి. అలాగే నేను సొక్క అయిపోయినా తిడుతున్నా నేను అన్ని ఆడిపోయినాడే వీళ్ళందరూ వసడిపోతున్నారు.
నాకు మాత్రమో పెళ్లిలో కల్లా మా ఇంటి దగ్గర నలుగు పెట్టింది బాగా నచ్చింది. భలే సందడిగా అసలు జనం కూడా బాగా వచ్చారు. నేను అందరూ నలుగు పెట్టి అదే పెళ్లి కొడుకుని చేస్తే ప్రతి ఒక్కరింటికి వాళ్ళ వెనకాల వెళ్ళాను. ఇంకా నాకు రాకపోతే మాత్రం మామూలుగా ఉండదని అయితే చెప్పాను అనమాట. సో అందరూ కూడా మంచిగా వచ్చి నాదేం అక్కర్లేదు, నేను అసలు అంత బలం కూడా మనకు లేదు కదా, మంచి కొంచెం హుషారు లేకపోయినా సరే యాక్టివ్గా కనిపిస్తున్నానే కానీ అస్సలు హుషారు లేదు. అందుకని ఇంకా వాళ్ళే మొత్తం కూడా, ఇంకా మావారు అయితే మాత్రం ఆ నలుగు పెట్టడం ఏందో అసలు నాకే భయం వేసింది. ఏదో నీ ఒక్కరోజే కదా దొరికేది, మళ్ళీ మళ్ళీ దొరకడని చెప్పి అయితే శుభ్రంగా రుద్ది పడేశారు. ఇక్కడే నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత అన్నయ్యకి కొత్త బట్టలు అయితే పెట్టి తాంబూలం ఇచ్చాము. అలానే వచ్చిన వాళ్ళకి అయితే తాంబూలం ఇచ్చి కూల్ డ్రింక్ అయితే పోస్తామండి. ఇక్కడ మాకు ఇది ఫార్మాలిటీ, ఎవరు ఏ సందర్భం అయినా సరే కూల్ డ్రింక్ పోస్తాము. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా థమ్స్అప్ తెస్తున్నారు అన్నారని చెప్పి మేమైతే స్ప్రైట్ తెప్పించాము. అలానే థమ్స్అప్ ఒకటి 2 స్ప్రైట్ తెప్పించాము. ఇక్కడేమో మేము ఇంట్లో అందరం కూడా టీవీ చూస్తున్నాము. పిల్లలు పద్దాక గోల్ చేస్తున్నారని చెప్పి టీవీ పెడితే మేము కూడా వచ్చి ఆడే కూర్చున్నాం. అంటే అన్నయ్య స్నానానికి వెళ్ళారనమాట. సో తను వచ్చాక మళ్ళీ రెడీ చేయాలి కదా, అప్పటి వరకు ఇంకా అందరం ఖాళీయే. అన్నయ్యకి మేము తీసిన డ్రెస్ అయితే ఇదే, వాళ్ళే ఎంచుకున్నారు. ముందు రోజు బాపట్ల పోయి తీసుకున్నారని చెప్పాను కదండి, ఇవేనమాట. అయితే ఇక్కడ మా చిన్నమ్మేమో మా అన్నయ్యకి పారని పెడుతుంది, మరోవైపు ఏమో గోరెంటు అసలు మేము పెట్టలేదనమాట. ముందు రోజే పెట్టాల్సింది కానీ మాకు అస్సలు గుర్తులేదు. అండ్ ముందు రోజు అంతా ముగ్గులతోటే సరిపోయిందని చెప్పాను కదా, ఖాళీ లేదనమాట. అందుకని ఇంకా అన్నయ్యకి అయితే ఈరోజు ఫాస్ట్ కొని ఉండేది కదా, అదైతే ఇంకా మా ఇంటితోటి లాస్ట్ పెళ్లి కొడుకుని చేయడం, ఇంక ఇక్కడి నుంచి నలుగు పెట్టడం అంటూ ఏమీ లేదు. మేమైనా సరే అప్పటికి 4 నలుగు పెట్టడాలు అయ్యాయి. అయితే 3 లేదా 5 పెట్టాలంట. నేను ముందు బట్టలు మార్చేద్దామన్న ఆలోచన మీద ఉన్నాము, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే ఇంకెవరు చేయటానికి లేదనేసరికి ఇంకా లాస్ట్లో మేమైతే మా ఇంటి దగ్గర పెళ్లి కొడుకుని అయితే చేసాము. ఇది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చేసాము. అంటే ముఖ్యంగా నాకు పెళ్లి కొడుకుని చేసి ప్రాసెస్ ఏమీ తెలియవు కదా, సో అందుకు ఇంకా బట్టలు మార్చేద్దాంలని అయితే అనుకున్నాము. కానీ ఇంకా నేను ఇక్కడ చేసేదానికంటే మా చిన్నమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ కూడా ముందుండి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఇంకా వాళ్ళు అడిగినవన్నీ నేను ఇచ్చేస్తున్నాను, వాళ్ళు చెప్పినట్టు చేశాను అంతే, వాళ్ళే మొత్తం చూసుకున్నారు. మా ఇంటి దగ్గర ఇంత బాగా జరిగిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మా అన్నయ్యకేమో ఉమ్మదం వేస్తుందని చెప్పి వీళ్ళంతా కూడా కూలర్ అయినా తీసుకొచ్చి పెట్టావా పెళ్లి కొడుక్కి, కనీసం అంత చెమటలు పడుతుంటేనంటేను ఇంకా కూలర్ అయితే తీసుకొచ్చి మా వారు బయట సెట్ చేస్తున్నారు. ఇక్కడేమో మా వదిన మా అన్నయ్యని రెడీ చేస్తుంది. ఇంకా మేనైతే కొంచెం పౌడర్ అయినా పోద్దాం అన్నయ్య అంటేనే అస్సలు వద్దనేసాడు. ఇంకా చెమటకే ఆ కూలర్ కూడా పెట్టామన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర కొంచెం పైరుగారు ఉండేది కాబట్టి బాగుండిద్ది, ఇంకా బయట అయితే ఇంకా గాలి ఉండిద్ది కానీ అయితే ఇంట్లోనే చేయాలన్నారు. కానీ ఇంట్లో కంటే బయట కొంచెం ఫ్రీగా ఉండిద్ది అని చెప్పి ఇంక ఇక్కడే కూర్చోబెట్టాము. కాసేపటికి ఇంకా అన్నయ్యకి స్వీట్ పెట్టాలన్నమాట. అప్పటికే స్వీట్ బాక్స్ అన్నయ్య కూడా ఉంచకుండా మొత్తం తినేసారు, అంటే అందరికీ పనిచేశారు. ఇంకా చేసేది ఏం లేక థమ్స్అప్ తోటే సరిపెట్టుకున్నాము. ఇంకా అది కూడా తీపే కదా, ఇంకా థమ్స్అప్ అయితే తీసుకొచ్చి మా వారైతే ఇచ్చారు. ఇక్కడేమో ఫాస్ట్ కోన్ అయితే పెడుతున్నాము. అంటే ఫాస్ట్ కోన్ అని పేరుకే కానీ ఇదంతా మంచిగా అయితే ఏమీ పండలేదు. మామూలుగా ఫాస్ట్ కోన్ పెట్టినప్పటిని అసలు ఎర్రగా వచ్చేయాలి, కానీ ఇదంత క్వాలిటీ లేదు. అయినా సరే మరి హెవీగా డిజైన్లు ఏమీ పెట్టుకోకుండా నేనైతే మనం ఎలా గోరెంటో పెట్టుకుంటాం అలా పెట్టేసే వదిన, సింపుల్గా ఉండిద్ది, బాయ్స్కి అలాగే బాగుంటుంది అని అయితే చెప్పాను. నేనైతే అసలు ఈ గోరెంటన్నీ కాకుండా పారాని ఒకటి తీసుకొచ్చినట్టయితే పారాని పెట్టేసేవాళ్ళమే అన్నాము. కానీ పారాని చెమటికి నీరు గారు వచ్చేస్తుంది, అందుకే తీసుకోలేదని అయితే వాళ్ళు అన్నారు. నెక్స్ట్ టైం ఇంకా కోన్ అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా ఇది మాది లాస్ట్ ఇల్లు, ఇంకెక్కడతో పెళ్ళికొడుకు చేయడం పూర్తి అన్నాను కదండి, ఇంకెక్కడే గోల్డ్ రంగు అన్నీ కూడా అయితే పెట్టేసాము. తర్వాత పెళ్ళికొడుకుతో అయితే మేము మాకు వాళ్ళందరం కూడా ఫోటో అయితే తీసుకున్నాము. సో ఇంకా ఇక్కడతో అయితే మా అన్నయ్యని మా ఇంటి దగ్గర పెళ్ళికొడుకుని చేయడం అయితే పూర్తి అయిపోయింది.
నెక్స్ట్ అయితే ఇంకా నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి, హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇంజక్షన్ అయితే చేసుకొని నేరుగా పెళ్ళికూతురు చూద్దామని చెప్పి పెళ్ళికూతురు దగ్గరికి వెళ్తే ఇంకా అప్పుడు పెళ్ళికూతురుని అయితే రెడీ చేస్తున్నారు. సో మేము కూడా కొంచెం హెల్ప్ చేసి పెళ్ళికూతురుని రెడీ చేసి నేరుగా ఇక్కడ రాములవారి గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ మా పద్ధతి ఏంటంటే గులాం కొట్టేస్తారంట, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకరికొకరు ఇలా గులాం అయితే పోసుకుంటారు. ఇక్కడేమో అమ్మాయికి మా పెద్దనాన్న అయితే తలంబ్రాల చీర అయితే పెడుతున్నారు. ఇక్కడ పద్ధతి ఏంటంటే పెళ్ళికి ప్రధానం చీర మీదే జీలకర్ర బెల్లం పెట్టేసి తర్వాత ఏమో తెల్ల చీర అంటే తలంబ్రాల చీర కట్టుకొని తాలిబొట్టు అయితే కడతారు. అదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే మామూలుగా ఒకే చీర మీద పెళ్ళంతా అయింది, కానీ ఇక్కడ అలా కాదు, తలంబ్రాల చీర అనేది మధ్యలో మారుస్తారు. పెళ్ళి అయితే పెందల కాడే, ఎందుకంటే 8:30కే పెళ్ళి, అలానే మరోవైపు అదే టైంకి భోజనాలు అనమాట. సో రెండు ఒకేసారి. ఇంకా లాస్ట్లోనమాట తలంబ్రాలు అన్నీ పోసుకున్న తర్వాత ఆఖరిలో కడుతున్నారు చూడండి, ఇది నల్ల పూసల దండ. అదే ఇందాక బంగారు పూస వేసి గుచ్చాం చూడండి, ఆ దండ అనమాట ఇప్పుడు కట్టేది. పెళ్లి కూడా ఇక్కడ ఊర్లోనే రాములవారి గుడి ఉంది కదండి మాకు, ఆ గుడిలోనే జరిగింది, అంటే ఇంటి దగ్గర ఏమీ చేయలేదు. సో మా అన్నయ్య పెళ్ళి అయితే మంచిగా అయితే అయిపోయింది. అండ్ వీళ్ళ కొత్త జంట కూడా మంచిగా ఉండాలని చెప్పి మీరు కూడా ఆశీర్వదించండి. అన్నీ బాగానే తీసాను, కానీ మా అక్కయ్య వాళ్ళ పాపకి నేను లెహంగా స్టిచ్ చేశాను కదండి, ఆ లెహంగా కట్టుకుంది, ఆ వీడియో అయితే తీయడం మర్చిపోయాను. హెల్త్ బాగాలేక ఇంకా వీడియో తీయాలనే ధ్యాసే లేదనమాట. కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రము ఎలా ఉందో ఒకసారి కట్ అయితే చూపిస్తానులేండి. వీడియో అయితే ఇంక ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.